అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు. అనవసరమైన కోపం మానుకోండి. మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది. విస్తరణకు కృషి చేయాలి. జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆఫీస్లో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు. అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది. మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది. మీరు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు. క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి. అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు శ్రేయోభిలాషుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు. మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆటాడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. ఆర్థిక విషయాలు ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.